కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లిలో దారుణం జరిగింది. గ్రామ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాలతో గొంతు కోసి చంపారు దుండగులు. మృతుడి ఎడమవైపు ఛాతీపై లత అనే పచ్చబొట్టు ఉంది. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంది మండలం ఉత్తర్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాలతో కావచ్చు, అదేవిధంగా పదునైన ఆయుధంతో మొత్తం అతని మెడంతా కూడా కోసేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అతి దారుణంగా అయితే ఆ వ్యక్తి అయితే అసలు దారుణ హత్యకు అయితే గురయ్యాడు. స్థానికులు తెల్లవారుజామున బావిలకు వెళ్ళేటువంటి రైతులు సంగారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం సంగారెడ్డి రూరల్కి చెందినటువంటి ఎస్ఐ సిఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా డిఎస్పీ సత్యకు సమాచారం ఇవ్వడంతో కాసేపటి క్రితమే డిఎస్పీ సత్య కూడా ఘటనా స్థలానికి రావడం జరిగింది. మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఎవరో అంటే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టయితే అనుమానిస్తున్నారు. ఆ మృతుడు గుర్తు తెలియనటువంటి వ్యక్తికి అంటే అతని జేబులో ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు ఎటువంటి కూడా ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో మాత్రం అంటే మృతదేహాన్ని గుర్తించడం కాస్త కష్టంగా అయితే మారింది. అదేవిధంగా అతని మృతుడి ఎడమవైపు ఛాతిపైన భాగంలో మాత్రం లత అనే ఒక పచ్చబొట్టు అయితే ఉన్నట్టయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పోలీసులు అయితే జల్లెడబడుతున్నారు. ఇప్పటికే ఇటు మొత్తం క్లూస్ టీమ్ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో కొన్ని ఆధారాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మద్యం సీసాలు కావచ్చు, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా కలెదిరిగినట్టు అంటే ఇక్కడే తీసుకొచ్చిన తర్వాతనే హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం తెల్లవారుజామునే దారుణమైనటువంటి ఘటన, అతి దారుణంగా అతి కిరాతకంగా అయితే ఈ హత్య అయితే చేశారు. నిందితులను అంటే ఎవరైతే ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ హత్యకు సంబంధించినటువంటి నిందితులను మాత్రం త్వరలోనే పట్టుకుంటాం, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నామని చెప్పి మాత్రం ఆ డిఎస్పీ సత్య అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.